హాయ్ అండి. మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. ఇవాళ మనం ఇడ్లీ, దోస, ఉప్మా, పెసరట్టు ఇలా టిఫిన్ ఏదైనా సరే వాటిల్లోకి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయే 2 చట్నీలు చూద్దామండి. ఒకటేమో మనందరికీ ఎంతో ఇష్టమైన కొబ్బరి చట్నీ, అలాగే ఎంతో రుచిగా ఉండే బొంబాయి చట్నీ. ఈ 2 చట్నీలు ఉంటే ఎలాంటి టిఫిన్ అయినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చండి. మనం ఏ రెస్టారెంట్‌కి వెళ్ళినా సరే ముందు చూసేది అక్కడ చట్నీలు ఎలా ఉంటాయని. నిజమే కదా! ఇవాళ మనం అదే రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా చాలా సింపుల్‌గా మన ఇంట్లోనే ఈ 2 చట్నీలు చేసేసుకొని అవి ఎలా వచ్చాయో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన వీడియోని మొదలుపెట్టేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీరా, ఎండుమిరపకాయలు అలాగే ఒక్కొక్క స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసేసి ఇవన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసేసుకుందామండి. అలాగే అందులో చిన్న ముక్కల్లా కోసుకున్న ఒక ఉల్లిపాయని, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే తురుముకున్న అల్లం కూడా వేసేసుకొని, ఇవి కూడా మీడియం ఫ్లేమ్‌లో మరొక్క నిమిషం చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఓ గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. అలాగే ఒక్క మీడియం సైజ్ టమాటాను కూడా ముక్కల్లా కోసేసుకొని, అది కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు అందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఓ చిటికెడు పసుపు, అలాగే ఒక టీ స్పూన్ కారం కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. చూసారు కదా! ఇందులో అడిషనల్‌గా ఎలాంటి ఐటెమ్స్ వేయాల్సిన అవసరం లేదండి. ఇది ఇలా చాలా సింపుల్‌గానే చేసేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు ఒక్క గ్లాసున్నర నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసి చక్కగా మరగనిద్దాం. ఈ గ్యాప్‌లో ఒక కప్పు నిండా శనగపిండిని తీసుకొని దాన్ని ఒక బౌల్‌లో వేసేసుకొని అందులో నీళ్లు కలుపుకొని దాన్ని చక్కగా డైల్యూట్ చేసేసుకుందామండి. ముందు ఒక గ్లాస్ నీళ్లు వేసి కలుపుకుందాం. ఆ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో చూసుకొని దానికి తగినట్టుగా మరొక గ్లాస్ నీళ్లు తర్వాతైతే వేసుకుందామండి. బొంబాయి చట్నీ అంటే మనకి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే బావుంటుంది. ఆ విషయం మీకు తెలిసిందే. ఇందులో ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చక్కగా కలుపుతూ ఈ శనగపిండి నీటిలో కలిపేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న నీళ్లు కూడా చక్కగా మరిగిపోయి ఉంటాయండి. ఇప్పుడు అందులో ఈ శనగపిండి నీళ్ళనైతే మొత్తం వేసేసుకొని కంటిన్యూస్‌గా కలుపుతూ ఎక్కడ ఉండలు లేకుండా చూసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. అంతే అండి. ఇలా ఒక్కసారి చక్కగా కలిపేసుకొని అది మంచి కన్సిస్టెన్సీలోకొచ్చిన తర్వాత పైన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఇలాంటి చట్నీ ఉంటే ఆ రోజు మరో 2 ఎక్స్‌ట్రా ఇడ్లీలు లాగించాల్సిందే. అంతే కదండీ! ఈ చట్నీని చాలా సింపుల్‌గా మీకెలా చేయాలో చూపిచ్చాను. ఇలాగే చేస్తే ఒక మంచి బొంబాయి చట్నీ మీ ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇంకా కొబ్బరి చట్నీ రెసిపీని మొదలుపెట్టేద్దాం. పదండి వీడియోలోకి. ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అందులో చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసేసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలు మీరు చూసే విధంగా ఇలా ఫ్రై అయితేనే అది చట్నీలోకి రుచనేది వస్తుంది. ఇలా పచ్చిమిరపకాయలు వేపుకున్న తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు కూడా వేసేసుకొని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందామండి. మరీ ఓవర్ ఫ్రై చేసుకోకండి. లైట్‌గా ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే అందులో ఒక చిన్న చింతపండు ముక్క, అలాగే ఓ గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏ కప్పులో పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పులో కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సర్ జార్‌లో వేసేసుకొని, మనం ఇందాకడ ఫ్రై చేసుకున్న సామాన్లన్నీ వేసుకొని, అందులో ఒక్క టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని దాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టుకుంటున్నప్పుడు మేమైతే ఒక 2 స్పూనులు నీళ్ళైతే వేసామండి అంతే. మీరు కొంచెం లూజ్‌గా కావాలంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో నీళ్ళైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్‌లో వేసేసుకొని, మనం అదే ఫ్రైయింగ్ పాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు అలాగే కరివేపాకుని వేసేసుకొని, దీన్ని చక్కగా మీడియం ఫ్లేమ్‌లో ఒక్క నిమిషం సేపు ఫ్రై చేసుకొని, మన చట్నీ పైన వేసేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్‌లో టేస్ట్ వచ్చే కొబ్బరి చట్నీ మన ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇది ఎలాంటి టిఫిన్‌లో నంచుకోవడానికైనా సరే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. చూసారా? ఆ కన్సిస్టెన్సీ ఎంత వచ్చిందో. ఇలాంటి చట్నీ ఉంటే ఆ రోజు దోస కానీ, పెసరట్టు కానీ మరొక 2 ఎక్స్‌ట్రా కంపల్సరీ తినాల్సిందే. అంతే కదండీ మరి! నాకు పర్సనల్‌గా అయితే కొబ్బరి చట్నీ ఫేవరెట్ అండి. మీరు ఏ టిఫిన్ పెట్టినా సరే, ఈ ఒక్క చట్నీ నాకిస్తే నేను హ్యాపీగా తినేస్తాను. అంత ఇష్టం నాకు ఈ కొబ్బరి చట్నీ. అలాగే మీకు ఏ చట్నీ ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను తప్పకుండా చదువుతాను. అదండి ఇవాల్టి మన వీడియో. ఒక సింపుల్ బొంబాయి చట్నీ, అలాగే టేస్టీగా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో ఈజీగా చూసేసాం కదా! మరింక మీరు ఆలస్యం చేయకుండా ఒకరోజు బొంబాయి చట్నీ, ఒకరోజు కొబ్బరి చట్నీ మీ ఇంట్లో చేసి, అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
మరొక మంచి వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్. గుడ్ బై.